నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సికింద్రాబాద్ మేధా పాఠశాలను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామన్న ఎంబీఓ. అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు. ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. మేడ్చల్ జిల్లా పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం. ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి, మరో 5గురికి తీవ్ర గాయాలు. వక్ఫ్ సవరణ చట్టంలో అన్ని నిబంధనలపై స్టేకు సుప్రీం నిరాకరణ. కొన్నింటినే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలకు ఇవాళే ఆఖరు. గడువు పొడిగింపు వార్తలు అవాస్తవమన్న ఆదాయపు పన్ను విభాగం. హైదరాబాద్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ వద్ద ఒకే కుటుంబానికి చెందిన మామ అల్లుడు నాలాలో కొట్టుకుపోవడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబానికి ఆసరాగా ఉండే ఇద్దరు జాడ తెలియకుండా పోయిందని, తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. आके अंदर डाले, पूरा सामान गिमान डाले अंदर. उनका मामा गिर गया नीचे, पैर फिसल गया. उनका पैर फिसलते उन चले गए कि उनको बचाने के वास्ते मामा को हमारे हस्बैंड भी नीचे गिर गया. दोनों जना भी चले गए. अब कितना चीखना कितना करना. दुनिया का पानी यहाँ से वहाँ से दुनिया का लोग चीख रहे. पानी इतना स्पीड था, चले गए दोनों भी जना. पूरा हमारा बचपना इधर ही चले गया. इधर ही रहते हम लोग. कोई अम्मा बाबा नहीं है ना कोई भी नहीं है. पूरा उनका खानदान ही नहीं है. उनको मेरे पास ही रहता है, यहीं से रहता था. पर ऑपरेशन हो गया, देखो जजगी हो गया. अभी 3 बेटियों के ऊपर आप बेटा होगा. ऑपरेशन भी कर लिए. 4 बच्चे, ससुर नहीं है ना ससुरा नहीं, सब मर गए. उनको कोई भी नहीं है, परदेसी है, अकेला छे बेचारा मेरे साथ ही रहता था. ये हमारा अम्मा बाबा का घर है. ये उनके अम्मा बाबा नहीं है, मर गए सब. बहना एक भाई है बड़ा, उन भी उनका भाई को भी पूरा दवाखाने में कहते उन भी एडमिट है. परेशान सबकन परेशानी छे. హైదరాబాద్ ముషీరాబాద్లోని నాలాలో కొట్టుకుపోయిన దినేష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి నాలా పక్కనున్న గోడ కూలిపోవడంతో దినేష్ నాలాలో కొట్టుకుపోయాడు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు. పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు విషయం తెలిపినా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాను విస్తరించినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని గురించి మేము చాలాసార్లు మున్సిపల్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమాత్రం చిన్న వర్షం పడ్డా కానీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని ఇదంతా నీళ్లు చాలా పెద్ద ఎత్తున హెవీ ఫ్లో వస్తుంటుంది. అయినా కానీ అధికారులు దాని గురించి ఏం ప్రాపర్గా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కానీ గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వచ్చే హెవీ ఫ్లోను దాన్ని కంట్రోల్ చేసి, సో ఇక్కడున్న పైప్స్ ఏవైతున్న నాలా చిన్న నాలా లాగా ఉంది. అది ఆ నాలాను వెడల్పు చేసినప్పుడే కానీ ఇక్కడ సమస్య పరిష్కారం అయింది. చాలా పేదలు, ఎక్కడో చిన్న పెస్టిసైడ్ కంపెనీ చిన్న కంపెనీలో కూడా పనిచేస్తున్న అబ్బాయి కాబట్టి ఇంత బాధాకరమైన విషయం. కాబట్టి ఆ చనిపోయిన అబ్బాయి కుటుంబానికి 50 లక్షల ఎక్స్రేస్ ఇచ్చి వాళ్ళ ఇంటిలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను. గతంలో ఇలాంటి సమస్య లేకుంటుండే, ఎప్పుడైతే గాంధీ నుంచి వచ్చే ఈ వరద నీరుని మా దానికి డైవర్ట్ చేశారో అప్పటి నుంచే ఈ సమస్య అనేది చాలా ఉధృతమైంది. అదే కాకుండా ఇప్పుడు ఒక చిన్న వర్షం వచ్చినా కానీ ఒక నది తలపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇమీడియట్గా అక్కడున్న లైన్స్ డైవర్ట్ చేయాలా. అదే కాకుండా ఇక్కడున్న నాలా వ్యవస్థ కూడా ఆధునీకరణ చేయాలా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఓ కన్వెన్షన్ హాల్ ప్రహరీ గోడ ఇవాళ ఉదయం కూలింది. గోడకు ఆనుకొని షెడ్లు ఏర్పాటు చేసుకుని నివాసముంటున్న కార్మికులపై పడడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 5గురికి గాయాలయ్యాయి. మృతుడు ఒడిశాకు చెందిన గగన్గా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వర్షాలు వస్తే చాలు వారం రోజుల పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసిన బీబీనగర్ పోచంపల్లి మార్గం మధ్యలోని రుద్రవెల్లి లో లెవెల్ వంతెనపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రుద్రవెల్లి జూలూరు గ్రామాల మధ్య ఉన్న రుద్రవెల్లి లో లెవెల్ వంతెన మీదుగా బీబీనగర్ భూదాన్ పోచంపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాలు పడిన ప్రతిసారి రుద్రవెల్లి లో లెవెల్ వంతెనపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఫలితంగా వారం రోజుల పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. అత్యవసరమైన వారు 10 కిలోమీటర్లు తిరిగి భట్టుగూడెం శివారులోని వంతెనపై నుంచి వెళ్తున్నారు. మాది పోచంపల్లి విలేజ్. మేము ఎప్పుడు బీబీనగర్ భువనగిరి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుండి ఈ బ్రిడ్జి నుండి వెళ్ళాలంటే వర్షాకాలం వచ్చిందంటే ఒక 2 days వర్షం పడ్డా కానీ పోనీకి రానికి చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్ళాలంటే ఇక్కడ పెద్దరావులపల్లి నుండి వెళ్ళాలి, లేకపోతే గడికేసర్ పిల్లాపల్లి మీదకి వెళ్ళాల్సి వస్తుంది. చాలా దూరం అయిపోతుంది. ఈ బ్రిడ్జి వచ్చేసి కనీసము ఒక 10 years అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి అట్లనే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ అదే విధంగా ఉంది. ఈ బ్రిడ్జ్ మళ్ళీ రీటెండర్ అయిందని స్టార్ట్ చేశారు, మళ్ళీ వర్క్ అయిపోయింది. అది కాంట్రాక్టర్ ప్రాబ్లం అని అంటున్నారు. దాదాపుగా 10 ఏళ్ళు అయిపోయింది బ్రిడ్జ్. ఈ వాగు నుంచి పోయే విద్యార్థులు, స్కూల్కి పోయే పిల్లలు కానీ, కాలేజీలకు పోయే పిల్లలు కానీ పోనీకి రానికి చాలా ఇబ్బందికరంగా మాట్లాడు. ఒక్కొక్క రోజు వారం రోజులు వాగు బ్రిడ్జి మీదకి వెళ్ళిపోతుంటుంది. చాలా కష్టమవుతుంది ఇక్కడ ఉన్న ప్రజలకు. ఇక్కడ కపరపల్లి వాళ్లకు, జులూరు వాళ్లకు, ఇక్కడ రాఘపురం వాళ్లకు, రుద్రేలి వాళ్లకు, పల్లెగూడెం వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏరు వస్తుంది. ఏరు వస్తే అక్కడోళ్ళు అక్కడనే ఉంటారు, ఇక్కడోళ్ళు ఇక్కడనే ఉంటారు. మేము బీబీనగర్ పోవాలనుకుంటే మాకు ఇబ్బందులు చాలా అవుతున్నాయి. మేము ఎక్కడ వెళ్ళలేకపోతున్నాము. 4-5 రోజులు ఏరు వస్తే మేము అక్కడనే ఉండిపోతున్నాం. మా పనులు ఆగిపోతున్నాయి. మాకు బ్రిడ్జ్ తొందరగా కావాలి సార్. రుద్రవెల్లి వద్ద మూసీ నదిపై వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం 8.5 కోట్లు కేటాయించింది. 2016 మార్చి 6న రోడ్డు విస్తరణకు, బ్రిడ్జి పనులకు అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రుద్రవెల్లి వద్ద భూములు కోల్పోతున్న రైతులకు డబ్బుల చెల్లింపులు చేయడంలో జాప్యం తలెత్తడంతో 5 ఏళ్లు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 3 ఏళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమైన గుత్తేదారు జాప్యంతో నిధుల విడుదలకు విధించిన గడువు ముగిసింది. తర్వాత మరో 2 కోట్ల నిధులు పెంచి 10 కోట్ల వరకు మరొక గుత్తేదారుకు పనులు అప్పగించిన ఫలితం శూన్యం. పనులు ప్రారంభించి 7 ఏళ్లు గడిచినా పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి. బ్రిడ్జిపై భారీ గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందా అని స్థానికులు, రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆనకాలం వస్తే మొత్తం బంద్. అట్లా కప్రపల్లి మీదకి వెళ్ళి ఇట్లా రాయరాల మీదకి వెళ్ళి పోతారు. అయితే ఈ మూసిన మొత్తం ఎవరు పట్టించుకుంటారు లేదు. కారు పడ్డది, సైకిల్ మోటార్ పడ్డాయి. అయ్యే వస్తుంటే ఏది కేసీఆర్ ప్రభుత్వం ఆయన కట్టి చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిస్తా ఇంతవరకు కట్టిస్తలేరు. ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి, మొత్తం ఏ వస్తుంది అదే. ఇక ఇక్కడనే అక్కడనే. ఇప్పుడు మా పోచంపల్లి మండలే కానివ్వండి, ప్లస్ చౌటుపల్లి మండలంలో కానివ్వండి, ఎమర్జెన్సీగా ఎయిమ్స్ హాస్పిటల్ పోవాలంటే ఇది ఒకటే దారి. కానీ దానికి ఇటు వర్షాలు వచ్చినాయంటే హైదరాబాద్లో కంప్లీట్ వర్షాలు వచ్చినప్పుడే కానీ ఇక్కడ ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు ఇది కంప్లీట్ మునిగిపోతుంది. ఈ బ్రిడ్జ్ అనేది, రుద్రవెల్లి బ్రిడ్జ్ అనేది, ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న స్టార్ట్ అవుతున్నాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంటే కానీ, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కొద్దిగా అది త్వరలో కొంచెం పట్టించుకొని తొందరగా కంప్లీట్ చేస్తే ఏంటంటే ఎమర్జెన్సీగా పోయే వాళ్ళకి హాస్పిటల్ పేరుకే ఎయిమ్స్ ఉంది. సో ఎమర్జెన్సీగా ఎవరన్నా మా మండలంలో మాకు సంబంధించిన వాళ్ళు పోతే ఇక్కడ అక్కడనే అయిపోతారు. వాళ్ళంతా మళ్ళీ అట్లా అదంతా తిరిగి పోవాలంటే చాలా ఇబ్బంది. సో అది తొందరగా కంప్లీట్ చేస్తే వీళ్ళైనా తొందరగా కంప్లీట్ చేయాలని మా రిక్వెస్ట్ అంతే. ఆర్ఎన్బి అధికారులతో కలిసి రుద్రవెల్లి, జూలూరు మధ్య మూసీపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. రుద్రవెల్లి వంతెన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Mr. Chancellor sir, do I have the permission of the Chancellor to dissolve the convocation? Yes, permitted. I declare the convocation dissolved. I request all of you to raise for national anthem. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రైవేటు సంస్థకు సంబంధించిన కొందరు ఉద్యోగులు కారులో సరళ మైసమ్మ ఆలయాన్ని సందర్శించుకొని మంగళూరు గేట్ నుంచి పోచారం వైపు వెళ్తుండగా కారు బోల్తా పడి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సౌమ్యారెడ్డి మృతి చెందారు. గాయపడ్డ 7గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన ములుగులో చోటు చేసుకుంది. కన్నాయిగూడెం మండలం తిప్పనపల్లికి చెందిన సమ్మయ్య, సుగుణ కుమారుడు శాంతికుమార్ ఏటూరు నాగారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. బంధువుల అమ్మాయిని ములుగులో వదిలిపెట్టేందుకు తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ప్రేమ్నగర్ స్టేజి వద్ద దించేసి రోడ్డు దాటుతుండగా శాంతికుమార్ వాహనాన్ని మరొక ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో శాంతికుమార్ స్నేహితుడు రామస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. వరంగల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే శాంతికుమార్ మృతి చెందాడు. రామస్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్లోని బోయిన్పల్లో మేధా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల సీజ్ అయిన సమాచారం తెలియక విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు. తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పాఠశాల సీజ్ అయినట్లు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. ఈరోజు పరీక్షలు నిర్వహిస్తారని సందేశం రావడంతో పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరుతున్నారు. ఇప్పటికే పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజులు 70% చెల్లించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులకు నచ్చిన పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించే విధంగా వెసులుబాటు కల్పిస్తామని ఎంఈఓ తెలిపారు. మాకు ఈ రోజు ఏం చేసిందంటే ఎగ్జామ్స్ ఉందని పిల్లగాని తీసుకొని వచ్చినాను. మెసేజ్ వచ్చింది నిన్న. అయితే సీజ్ చేసిరని ఈ రోజు తెలిసింది మాకు. అయితే సీజ్ చేయలేదని మాకు మెసేజ్ వచ్చింది. వీడికి వచ్చి చూస్తే అంత సీజ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. సంవత్సరం ఫీజు 50,000 కట్టినాను. మొత్తం 50,000 కట్టేస్తుంటే 50,000 కట్టేసినాను. ఇప్పుడు వీళ్ళకి ఏరే స్థానికి తీసుకపోతే స్టడీ ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనకి. ఏరే స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు చిన్నపిల్లలు అయితే అడ్జస్ట్ కావచ్చు. ఇప్పుడు 9th ఈ 9th ఏం చేయాలా అనే అదే అర్థమైతలేదు. మేము ఫీజులు మొత్తం కట్టేసిన కట్టకపోయింటేనన్నా మేము వేరేదాన్ని అలా ఇట్లాగో లాగా అడ్జస్ట్ అయితే మళ్ళీ ఫీజులు మొత్తం కట్టినందుకు దానికి అధికారులు కొంచెం సాయం చేస్తే బెస్ట్ అని. ఆల్రెడీ అబ్బాయికి 4-5 years అవుతుంది. వాడు నర్సరీ నుంచి ఇప్పుడు 3rd class కి వచ్చాడు. అమ్మాయి కూడా నర్సరీ నుంచి 1st class కి వచ్చింది. చిన్న పాపకి మంచిగా చదివిస్తున్నారు కదా అని వేసిన ఈసారి. ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అయినారు. అక్కడ పోయి ఆ చదువు వాళ్ళకి అర్థం కాకపోతే ఒక ఇయర్స్ ఖరాబ్ అయిన లాగానే కదా. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మళ్ళీ చేసేటటువంటి టీచర్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క వివరాలు తీసుకొని వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో ఫోన్లో మాట్లాడి తల్లిదండ్రులు చుట్టుపక్కల ఏ స్కూల్లో అయితే వాళ్ళకు ఇష్టమైనటువంటి స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఆ పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తాం. రూల్ ప్రకారం నెలకే ఫీజులు ఇవ్వాలి స్కూళ్ళకు. అయితే వీళ్ళు ఏం చేసిరు, ఎన్ని ఫీజులు ఇచ్చారు, ఎంత అనేది ఇంకా మాకు వివరాలు రాలేదు. అంతవరకు ఈ పిల్లలు ఏవైతే పక్క స్కూల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి నెల ఫీజు తీసుకునేటట్టే చూస్తాం. వాళ్ళకి బర్డన్ కాకుండా చూస్తాం. 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. వాళ్ళకి నష్టపోకుండా వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ అకాడమిక్ ఇయర్ మనం జాయిన్ చేయడం వల్ల ఈ అకాడమిక్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. వచ్చే సంవత్సరం వాళ్ళు అదే పాఠశాలలో కంటిన్యూ అవుతారు. వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నాం. రాష్ట్రంలో ఇంకా యూరియా వెతలు తప్పడం లేదు. యూరియా వస్తుందని తెలిసి రైతులు తండోపతండాలుగా అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లో నిలబడ్డ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం రైతు వేదిక వద్ద చోటు చేసుకుంది. 9 గ్రామాల ప్రజలు యూరియా కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని రైతులు వాపోయారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లోని రైతు వేదిక వద్ద రైతులకు యూరియా ఇస్తామని అధికారులు తెలపడంతో తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి పడిగాపులు కాచారు. చెప్పులు వరుసలో పెట్టి అక్కడే నిద్రించారు. ఉదయం అయినప్పటికీ సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా సర్వారంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో అగచాట్లు పడుతున్నారు. నెల రోజులు అవుతున్నా యూరియా లభించకపోవడంతో కొందరు రైతులు అసహనం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు తెల్లవారుజాము నుంచి రైతులు చెప్పులను చెట్ల కొమ్మలను క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. యూరియా అందుబాటులో లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహంతో హైదరాబాద్ రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా దుర్షేడ్లో యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు వేకువజామునే
పట్టాదారు పాస్బుక్లను వరుసలో పెట్టి రైతులు ఎదురు చూస్తున్నారు. బుక్కులు లైన్లో పెట్టదు. ఇక సగం పంటనే గవర్నమెంట్ను డబ్బులు జమ చేసుకోమని చెప్తున్నాం. జమ చేసుకో మొత్తం ఒక్కడి కూడా చక్కదనం లేవు. పొలాలు మునుపటి లెక్కలే పరిశాన్ అవుతాను ఈ మందు బత్తాల కోసం. ఇప్పుడు దాకా వచ్చి ఉన్నాం కానీ దగ్గర ఒక వేల సంఖ్యలో ఉన్నాం. ఒక బస్తా వస్తుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చేటోడే లేడు. వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. వస్తుందో రాదో బార్లు కట్టుకుని ఉన్నాం. ఈ పిండి బత్తా లైన్ ఇట్లా ఎందుకు పెట్టిండు? ఇంత లేడీసులు రావాలా, ఇంత మొగోళ్ళు రావాలా? వాళ్ళు ఎట్లా ఏడపోయినాయి, వాళ్ళ బర్రెలు ఏడపోయినాయి. మా పిల్లలకు బడికి తాగదోలాలి. ఆ పిల్లలను వదిలేసి ఇంటికి ఇక్కడికి ఉరికేస్తున్నాం మేము. మరి పిండి బత్తాలు ఇట్లా ఎందుకు చేస్తారు? దొరుకుతలేవా అని లోడులు తీసుకొచ్చి ఊళ్ళో బారెత్తే మాకు ఇస్తారు కదా ఊళ్ళో రైతులు. రాత్రి 3 గంటలకు వచ్చినాం. ఇంతవరకు కూడా ఎవరు జాడలేరు. చిట్టీలు ఇస్తామన్నారు, చిట్టీలు లేవు ఏమి లేవు. నిలబడి కాలు కూర్చున్నాయి. చెప్పులు లైన్ పెట్టినాం. కూర్చున్నాం. రాత్రి 3 గంటలకు వచ్చినాం. ఇప్పుడు దోమలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియాలు వస్తున్నాయి. హాస్పిటల్ పాలవుతాను. స్టేషన్ కనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్యను హనుమకొండలోని ఆయన ఇంటిలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రైతుల కోసం రాజన్న పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్న వేళ ఆయన్ను హౌస్ అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. తన హౌస్ అరెస్టు ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని రాజయ్య అన్నారు. రైతుల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆపేది లేదని, తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, పార్టీ ద్వారా వచ్చిన పదవికి మాత్రమే రాజీనామా చేయాలని కోరుతున్నానని చెప్పారు. మరోవైపు కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్యను పాదయాత్ర అడ్డుకుంటామని కాంగ్రెస్ కార్యకర్తలు వెల్లడించారు. రఘునాథపల్లి మండలం కూర్చపల్లి వద్ద ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించారు. రైతుల అవసరం కోసం గతంలో గణపురం నియోజకవర్గంలో మంజూరైన పనులను శీఘ్రంగా చేసి ఈ వేసంగిలోనే నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే 2022లో పనులు మంజూరైనాయి. పనులు నత్తనక్క నడుస్తున్నాయి. పనులు చేసిన దగ్గర వారికి బిల్లులు రావట్లేదు. కాంట్రాక్టర్ పని చేయట్లేదు. దానివల్ల గణపురంలో ఉన్న చెరువులన్నీ కూడా ఒట్టిపోయినాయి. ఇప్పటికీ ఎక్కడెక్కడైతే అంటే ప్యాకెట్ ఆఫ్ విలేజెస్ కొన్ని గ్రామాలను తీసుకొని ఎక్కడికైతే నీళ్లు అందుతలేవో ఆ గ్రామాల దగ్గరనే పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. కారణం ఏదైనప్పటికీ ఈరోజు మరి కడియం శ్రీయరా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమా ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పాదయాత్ర ఆగదు. జార్ఖండ్లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. హజారీబాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 3 నక్సల్స్ మృతి చెందారు. చనిపోయిన వారిలో తూర్పు భారత్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు జాబితాలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్ కూడా ఉన్నారు. ఆయన తలపై 2 కోట్ల రూపాయల నజరానా ఉంది. బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన రఘునాథ్ హెంబ్రామ్ అలియాస్ చంచల్ తలపై 25 లక్షలు, జోనల్ కమిటీ మెంబర్ అయిన బిర్సెన్ గంజు అలియాస్ రామ్ ఖేల్వాన్ తలపై 10 లక్షల బౌంటీ ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. కరండి గ్రామంలో నక్సల్ కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో కోబ్రా దళం, జార్ఖండ్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం 6 గంటల సమయంలో వారికి మావోయిస్టులు తారసపడగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలి నుంచి 3 AK-47 రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలకు నేటితో గడువు ముగియనున్నట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు గడువును పొడిగించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పు అని స్పష్టత ఇచ్చింది. ఐటీ రిటర్నుల దాఖలకు ఎలాంటి పొడిగింపు లేదని ఎక్స్లో పేర్కొంది. ఐటీఆర్ ఫైలింగ్కు ఇప్పటికే జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువును పొడిగించామని తెలిపింది. అధికారికంగా ఇచ్చే అప్డేట్లను మాత్రమే ఎప్పటికప్పుడు చూసుకోవాలని పన్ను చెల్లింపుదారులను కోరింది. ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపులపై సందేహాల నివృత్తి కోసం నిరంతర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు దాదాపు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ను దాఖలు చేసినట్లు తెలిపిన ఆదాయపు పన్ను విభాగం మిగిలిన వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. అమెరికాలో భారత సంతతికి చెందిన చంద్ర నాగమల్లయ్య హత్య కేసుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అక్రమ వలసలను ఇక ఏమాత్రం ఉపేక్షించబోనని ట్రంప్ స్పష్టం చేశారు. డల్లాస్లో చంద్ర నాగమల్లయ్యకు మంచి పేరు ఉందన్న ట్రంప్, అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురవ్వడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. భార్య, కుమారుడు ఎదుటే ఈ ఘోరం జరిగిందన్న ట్రంప్,
క్యూబన్ అక్రమ వలసదారుడు ఈ దారుణానికి తెగబడ్డాడని పేర్కొన్నారు. నిందితుడిపై పోలీసులు ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసి విచారణ చేపడతారని ట్రంప్ హామీ ఇచ్చారు. అతడికి నేర చరిత్ర ఉందని, చిన్నారిపై లైంగిక దాడి, దొంగతనాల కేసుల్లో గతంలో మార్టినేజ్ అరెస్ట్ అయ్యాడని గుర్తు చేసిన ట్రంప్ అలాంటి వ్యక్తిని అమెరికాలో స్వేచ్ఛగా తిరిగేందుకు బైడెన్ అనుమతించారని విమర్శించారు. డల్లాస్లోని ఓ మాల్లో మేనేజర్గా పనిచేస్తున్న నాగమల్లయ్యను భార్య, కుమారుడి ముందే ఆయన కింద పనిచేసే మార్టినేజ్ తల నరికి చంపాడు. తలను తన్నుకుంటూ తీసుకెళ్లి చెత్తబుట్టలో పారవేశాడు. భారత్పై తమలా సుంకాలు విధించాలని మిత్ర దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేస్తున్న వేళ భారత్ రష్యా సంబంధాలను దెబ్బతీసే వాషింగ్టన్ ప్రయత్నాలు విఫలమవుతాయని మాస్కో స్పష్టం చేసింది. ఢిల్లీతో మాస్కో సంబంధం కాల పరీక్షలకు గురై స్థిరంగా బలపడుతోందని, తమ సంబంధాలను చెడగొట్టే ఏ ప్రయత్నమైనా వృధా అవడం ఖాయమని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యన్ చమురును కొనవద్దన్న అమెరికా, నాటో దేశాల నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటూ దృఢంగా నిలబడిన భారత్ను అభినందిస్తున్నామని వివరించింది. బాహ్య బెదిరింపులు ఎదురవుతున్నా రష్యాతో భాగస్వామ్యం పట్ల భారత్ తన నిబద్ధతను నొక్కి చెప్పిందని తెలిపింది. భారత విధానం అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని సూచిస్తోందని పేర్కొంది. సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలకే తమ భాగస్వామ్యం ప్రాధాన్యత ఇస్తుందని రష్యా వివరించింది. పౌర, సైనిక, మానవ సహిత అంతరిక్ష, అణుశక్తి, చమురు రంగంలో పెట్టుబడుల వంటి ప్రాజెక్టుల్లో భారత్, రష్యా కలిసి ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. కొత్త చెల్లింపు వ్యవస్థల అభివృద్ధి, జాతీయ కరెన్సీ వినియోగం పెంపు, ప్రత్యామ్నాయ రవాణా లాజిస్టిక్స్ మార్గాల్ని మెరుగుపరచడంలో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను లింగ అసమానతల ఆధారంగా సమీక్షించాలని పార్లమెంటు మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి అన్నారు. తిరుపతిలో రెండో రోజు మహిళా సాధికార జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలు అభివృద్ధిని ముందుండి నడిపిస్తున్నారని చెప్పారు. మారుతున్న సమాజానికి ఈ సమావేశాలు ఓ నిదర్శనమన్నారు. మహిళలకు సమన్యాయం, గౌరవానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయని తెలిపారు. 2047కి వికసిత భారత సాధనలో మహిళలు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. The deliberations during the plenary sessions of this conference on gender-responsive budgeting and empowering women to face the challenges of emerging technologies have yielded profound and far-reaching outcomes. These discussions have laid a strong foundation for empowering women legislators to take the outcomes of this conference to their respective constituencies, bloc, tehsil and villages to bring about meaningful and realistic empowerment in the lives of women of our country. We unanimously resolve the following on gender-responsive budgeting. To apply a gender lens to policy formulation, planning, allocation, execution, and audit. Ensure that every ministry and department evaluates its schemes for gender impact, not just those labeled as women-centric schemes. I hope you get the essence of it. It means not only the women-centric schemes, but all the schemes which are being implemented by states would have to be reviewed through a gender lens. संस्थाएं उनके महिलाओं के योगदान के माध्यम से हम लोकतंत्र को सशक्त करते हुए उनकी और भागीदारी निभाते हुए हम किस तरीके से सामाजिक जीवन के अंदर आर्थिक स्वावलंबन, आर्थिक सहभागी को बढ़ाकर किस तरीके से देश को आगे बढ़ा सकते हैं। मुझे खुशी है कि सम्मेलन का एक मूल मंत्र निकला, आर्थिक स्वावलंबन, आर्थिक सहभागी को बढ़ाकर किस तरीके से देश को आगे बढ़ा सकते हैं। मुझे खुशी है कि सम्मेलन का एक मूल मंत्र निकला, वह मूल मंत्र है, महिलाओं के नेतृत्व के बिना हम विकसित भारत के सपनों को पूरा नहीं कर सकते। और आज इन 2 दिन की चर्चाओं के अंदर महिला प्रतिनिधियों ने
इस संकल्प के साथ, इस विचार के साथ कि हम देश के अंदर अपनी महिलाओं को सशक्तिकरण करेंगे, उनको विधायी संस्थाओं में भागीदारी निभाएंगे, महिला शिक्षा, स्वास्थ्य, सुरक्षा, सम्मान, आत्मनिर्भर के लिए स्वयं को समर्पित करते हुए समाज की अंतिम महिला के जीवन परिवर्तन का काम करेंगे। निश्चित रूप से ये संकल्प, ये प्रतिबद्धता, ये एकजुटता इस देश और राष्ट्र को नए विकास की ओर ले जाएगी और जो विकसित भारत का सपना हमने देखा है, उस विकसित भारत के सपने में आपका सक्रिय योगदान निश्चित रूप से सार्थक होगा। मुझे खुशी है कि 2 दिन तक महिला प्रतिनिधियों ने व्यापक विचार रखे। अभी हमारे डिप्टी चेयरमैन साहब बता रहे थे, क्योंकि सबका नाम लेना संभव नहीं था, लेकिन उन्होंने कुछ उदाहरण दिए कि किस तरीके से महिलाओं ने अपने विचार रखकर इस विकसित भारत के अंदर हमारा सामाजिक मॉडल कैसा होना चाहिए, किस तरीके से हम समाज के अंदर शिक्षा, स्वास्थ्य की दृष्टि के अंदर क्या परिवर्तन कर सकते हैं। मेरा आपसे आग्रह है कि हम राज्य की सभी समितियां अपने अपने राज्य के अंदर महिला शिक्षा के 100% संकल्प के साथ कार्य योजना बनाएं। हमें अपने अपने राज्य के अंदर जनप्रतिनिधियों का सम्मेलन कर और जो सामाजिक क्षेत्र के अंदर जो काम कर रही महिलाएं हैं, जिन महिलाओं ने शिक्षा के क्षेत्र में अच्छा काम किया, जिन्होंने महिला शिक्षा के रूप में अच्छा काम किया, हमें गर्व होना चाहिए। ये देश वो देश है जहां पर महिला शिक्षा के लिए रोका जाता था। उस समय माता सावित्रीबाई फुले ने आंदोलन किया, संघर्ष किया, सामाजिक कुरीतियों के खिलाफ लड़ाई लड़ी और एक शिक्षिका के रूप में काम करते हुए आज देश यहां पहुंचा है कि हमारी हर महिला, हर बेटी शिक्षित है और शिक्षित, दीक्षित और टेक्नोलॉजी से, विज्ञान से लेकर अंतरिक्ष तक दुनिया का कोई क्षेत्र नहीं जिस क्षेत्र के अंदर भारत की महिला नेतृत्व नहीं कर रही। ये दौर, ये कालखंड भी हमने देखा था, आज ये कालखंड भी हमारा है। इसलिए हमें प्रदेश के अंदर सामाजिक मुद्दों पर चर्चा करना चाहिए। हमने महिला शिक्षा के अंदर जिन महिला ने नेतृत्व కల్పనా సోరెన్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి మాత్రమే కాదు, ఓ బలమైన నాయకురాలు. తక్కువ సమయంలో రాజకీయాల్లో పట్టు సాధించడంతో పాటు మహిళా ఎమ్మెల్యేల సాధికారత కోసం కృషి చేస్తున్నారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికార కమిటీల తొలి సదస్సులో పాల్గొన్న కల్పనా సోరెన్తో ఈటీవీ ముఖాముఖి. జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వచ్చినటువంటి జార్ఖండ్ ఎమ్మెల్యే కల్పనా సోరెన్ గారు మనతో ఉన్నారు. మరి ఆవిడ నాడు తెలుసుకుందాం మహిళా సాధికారత కోసం ఇక్కడి నుంచి ఎలాంటి అంశాలను తీసుకెళ్లబోతున్నారు. నమస్తే మ్యామ్. సో హౌ ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్, హౌ ద ఫీలింగ్? I'm delighted to be here. Women from across the country have come up here and they have expressed their views, their thoughts, their problems also in front of everyone. Because I'm coming from a tribal state, Jharkhand, so many issues are there. But since the last 5 years, our honorable CM Hemant Soren ji, he has given so much to the women. So many schemes are going on, especially for the girl child, since the childbirth till the death. I think every age group has the different schemes. Adolescent girls till the age of 18, if I'm telling you, it's a Savitribai Phule Kishori Samriddhi Yojana. They are getting the 40,000 rupees till the age of 18, so that they can get their education, they can have the dream and they can fulfill it. When it comes for the middle age, we have a Mukhyamantri Maiya Samman Yojana. In that, providing 2,500 rupees per month to at least the 57 lakh women in Jharkhand. Right now, every woman, every child, every girl, every boy, every youngsters, even the elder one, in every sector, every area, women had to fight a lot more than the men.
But together when it comes for the point of women, I think एक बच्चा माँ की कोख से आता है, and that is a more capability and that is a more capable person on earth. In Jharkhand, the women and the child development department, we are having the 20% of budgetary allocation from the total budget. So this is a vision of our honorable CM, and so much work we have to do because so many other members, they have said their stories and we are learning, and this is a place where we can gain from someone else. So I think this is we are very much happy. Here in Andhra Pradesh and Telangana, most of the tribal places in the women are most anemic. What about the women in Jharkhand, and what are the measures that you are taking for women not to be the anemic person? In Jharkhand also we were facing these kind of challenges also, and especially we have started a scheme from the Jharkhand government for it's a 15 lakh rupees for the family to take care of their health also, and I think this is a tremendous scheme which has started recently. We need funds. The Jharkhand government that is doing a tremendous job, especially on the women. That was I told you the 20% it's much, and I think it's not about the Jharkhand. I think every state need to take care of that. If घर में महिला अगर मजबूत होती है तो पूरा समाज मजबूत होता है, एक परिवार मजबूत होता है. So I think we need much more opportunity to explore ourselves. Finally, what the message you want to give for the younger generation women? Younger generation, just first and last, confidence in yourself, nobody else. Thank you so much. Thank you. సో మహిళలు వ్యక్తిగతంగా తమలో తాము కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలని, ఆ కాన్ఫిడెన్స్తో మీ పిల్లలు కూడా మాట్లాడే విధంగా వాళ్ళని మీరు ప్రోత్సహించాలి అంటున్నారు కల్పనా సోరెన్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోటీశ్వరులు చేసుడు కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే వీడే మంచోడు. గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, 4000 పెన్షన్కు పైసలు లేవు, 2500కు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు. ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు ఉడిస్తేందుకు పైసలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చెత్త తీసేటోడు దిక్కులేడు. ఇది వాస్తవం. ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా? పట్టించుకుంటోడు ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో? ఎవరి పనుల వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు. చందానగర్లో మొన్న పొద్దున పూట, మనకి ఎక్కువ దూరం కూడా కాదు, 4-5 కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలలో లేదా? ఇలా పట్టించుకుంటాడు లేడు హైదరాబాద్లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోవాటి దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపోయింది. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు? చిన్న దొంగ పెద్ద దొంగ. చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు. కింద పొక్కలు పడితే పొక్కలు ఊడిచేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీర్ అన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళీ చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు. ఒకటి యాద్ చేసుకోండి, 2014లో రాష్ట్రం వచ్చింది. అప్పుడు వెంగళరావు నగర్ డివిజన్లో, మధురా నగర్లో, అట్లాగే మీ దగ్గర ఉండే ఇంకా ఇతర బస్తీలలో, రేమత్ నగర్లో, ఇంకా జవహర్ నగర్, యాదగిరి నగర్ అంతటా కూడా ఆ రోజుల్లో కొన్ని అనుమానాలు ఉండే. ఏమవుతుందో, రాష్ట్రం కొత్తగా వచ్చింది, మన పంచాయతీలు పెడతారా వీళ్ళు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అయితాయా, ఇంకోటి ఏమైనా అవుతుందా, తెల్లారులేస్తే గుద్దుకునుడు తన్నుకునుడు ఉంటుందా, ఇవన్నీ అనుమానాలు ఉండే. కానీ ఏమైనా అయిందా ఎక్కడైనా? ఎవరినైనా కనీసం గొడవలు, పంచాయతీలు, గుద్దుకునుడు తన్నుకునుడు కాదు, కనీసం ఒకరినొకరు ఎవరైనా గిచ్చుకున్నారా? కనీసం 10 ఏళ్ళు ఎంత భద్రంగా ఉండే తెలంగాణ, 10 ఏళ్ళు హైదరాబాద్ ఎంత సురక్షితంగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే ఇవాళ ఎట్లయింది? లైట్లు పనిచేయాయి, బుగ్గలు పనిచేయాయి, పొక్కలు ఊడిస్టోడు లేడు, డే లైట్ మర్డర్స్ అవుతాయి, డే లైట్ల జ్యువెలరీ షాప్ల మీద వాడు దోసుకుంటారు,
ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతాయి. మొత్తం 41% క్రైమ్ రేట్ హైదరాబాద్లో పెరిగింది. నిన్న మీరు వార్తలు చూడండి, ఇవాళ పేపర్లలో 3 కొట్టుకపోయిన వర్షాలలో, 3 కొట్టుకపోయిన వర్షంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ని. ఇవాళ ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే, నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే, ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీహిల్ సెలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళు చేయలేదు. సరే, మనం కట్టినట్టు వీళ్ళకు 36 ఫ్లైఓవర్లు కట్టే చేత కాకపోవచ్చు, కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మీరందరూ కూడా 56 బూత్లకు సంబంధించిన బూత్ కమిటీ సైనికులు ఇక్కడ ఉన్నారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మళ్ళీ కేసీఆర్ గారే రావాలనే మాట ఇవాళ హైదరాబాద్లో కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం నుంచి ఒక్కటే మాట వినబడతా ఉన్నది. అప్పుడే మంచిగుండే, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే మాట వినబడతా ఉన్నది. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన వక్ఫ్ చట్టంలోని 3 కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. రాష్ట్రాలు నిబంధనలను రూపొందించే వరకు స్టే అమల్లో ఉంటుందని సుప్రీం తెలిపింది. చట్టంలోని నిబంధనల్లో కొన్ని ఏకపక్షంగా అధికారాన్ని వినియోగించుకుంటున్నాయని పేర్కొంది. 2025 వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం మే 22న తీర్పు రిజర్వ్ చేసింది. దానిపై ఇవాళ ఆదేశాలను ఇచ్చిన సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగబద్ధంగానే ఉన్నందున చట్టంపై పూర్తి స్టే విధించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే కొన్ని సెక్షన్లకు మాత్రం భద్రత కల్పించాల్సి ఉందని అభిప్రాయపడింది. కొత్త వక్ఫ్ చట్టంలో జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వడంపై అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీం పౌరుల హక్కులపై తీర్పు చెప్పడానికి కలెక్టర్ను అనుమతించొద్దని, ఇది అధికారాల విభజన ఉల్లంఘనకు దారితీస్తుందని తెలిపింది. కనీసం 5 ఏళ్లు ఇస్లాంను పాటించే వ్యక్తులకే వక్ఫ్ ప్రకటించే హక్కు ఉంటుందన్న నిబంధనపై కూడా స్టే విధిస్తున్నట్లు సీజేఐ తెలిపారు. వక్ఫ్ బోర్డులో 3 కన్నా ఎక్కువ ముస్లిమేతరులు ఉండొద్దని, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు 4 మించకూడదని స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిమే అయి ఉండాలని ఆదేశించిన సుప్రీం అయితే ముస్లిమేతర వ్యక్తిని సీఈఓగా నియమించేందుకు అనుమతించే సవరణను నిలిపివేయడానికి నిరాకరించింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 92,465 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. 22 ప్రధాన గేట్ల ద్వారా 74,750 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 80.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 8,000 క్యూసెక్లు, కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు వరద పెరిగే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద పోటెత్తింది. శ్రీరామ్ సాగర్ నుంచి 89,680 క్యూసెక్లు, కడెం ప్రాజెక్టు నుంచి 5,210 క్యూసెక్లు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి 1,50,726 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 2,45,616 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 18.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.64 మీటర్లకు చేరుకుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరంగల్ భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్లో చిచ్చురేపింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలోనూ కొండా దంపతుల వ్యవహార శైలిపై ఉమ్మడి జిల్లా నేతలంతా అధిష్టానానికి ఫిర్యాదు చేయగా కలిసి పరిచయాలంటూ సర్ది చెప్పారు. తాజాగా మరోసారి జరిగిన వివాదంపై పార్టీ పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఓ మంత్రి, ఎమ్మెల్యే మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. భద్రకాళి అమ్మవారి ఆలయం ధర్మకర్తల నియామకం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య చిచ్చురేపింది. ఎదుటివారి విఘ్నతకే వదిలేస్తున్నామంటూనే ఇరువురు నేతలు పరస్పర మాటల దాడికి దిగుతున్నారు.
2 నెలల క్రితం 12 మంది ధర్మకర్తలు, ఒక అర్చకుడు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా భద్రకాళి దేవస్థానం కమిటీ కొలువుదీరింది. ఇటీవల కొత్తగా మరో 2 ధర్మకర్తలు ఎస్ శ్రీధర్రావు, ఎం శ్రీనివాస్ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. స్థానిక ప్రజా ప్రతినిధినైన తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా నియమిస్తారని రాజేందర్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. పెద్ద మనిషి వ్యవహారం చేసినప్పుడు మంత్రివర్యులు 4 నియోజకవర్గాలని సమన్వయపరుచుకుంటూ వాళ్ళ మంచి చెడ్లు చూసుకుంటూ పోవాల్సిన వాళ్ళే ఇతర నియోజకవర్గాలలో ఆ శాఖకు నేను మంత్రిని కదా అంటే నీకు 100 ఉంటాయి గుళ్ళు. మా కాన్స్టిట్యున్సీ మాకు ఉండేది 1-2 కదా. వాటిల్లో కమిటీలన్నీ మీరు వేసుకున్నాక నేను ఎమ్మెల్యేకి ఎందుకు ఇక్కడ, నాకు చెప్పకుండా వేసినాక మీరు ఎందుకు, నేను ఎందుకు ఇక్కడ? ఎవరి వల్ల మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు నా గుళ్ళ మీ పెత్తనం ఏంటి? నా కాన్స్టిట్యున్సీలా ఆ శాఖకు మంత్రి అయితే అంత మాత్రాన దాన్ని ఇది చేసుకుంటారా? మొత్తం నాకు కాన్స్టిట్యున్సీలో గడి ఉంటుంది, మీ గుడి ఉంటుంది, మీ కాన్స్టిట్యున్సీలో 7 పెట్టుకొని నా కాన్స్టిట్యున్సీగా ఇది ఇచ్చుకుంటూ పోతే అదేమన్నా పద్ధతి? అది ఇదే విషయమై మంత్రి కొండా సురేఖ సైతం అంతే ధీటుగా సమాధానమిచ్చారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే ఖరారు చేశారని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము ఇక్కడ మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది ఇయ్యలేదు. ఇంకా మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక 2 ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. మంత్రి వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే నాయిని మరోసారి ఘాటుగా స్పందించారు. పూటకో పార్టీ మారిన ఘనత మంత్రి కొండా సురేఖదని, తాను పార్టీలు మారితే ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యేవాడినని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అన్ని నియోజకవర్గాల్ని కలుపుకొని పోయేలా వ్యవహరించాలి తప్ప పంచాయతీ పెట్టుకోకూడదని సూచించారు. పూటకో పార్టీ మారితే నేను 5వ సారి ఎమ్మెల్యే అవుతుంది. 40 ఏళ్లు దారబోసినా పార్టీ మారకుండా పార్టీ కోసం విజిటింగ్ కార్డు కొట్టి జోలో పెట్టుకొని తిరగలే. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, 11 ఏళ్లు జిల్లా ప్రెసిడెంట్ గా మరి రక్తాలు దారబోసి పార్టీకి నిల్చున్నాం. మేము అవకాశవాదాలు తిరిగి మేము పార్టీ మాట్లాడుతుంటే నేను కూడా ఇటువంటి ఇవ్వాలి. మంత్రి మాకు గౌరవం ఉంటుంది, మహిళా మంత్రి మాకు గౌరవం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి. మీకు తండ్రి పాత్ర ఇచ్చిండ్రు. మీరేం చేయాలి? అన్ని నియోజకవర్గాలను కలుపుకోపోయిన ప్రయత్నం చేయాలి. ప్రతి నియోజకవర్గంతో ఇట్లా పంచాయతీ పెట్టుకుంటూ లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ అదృష్టంగా గెలిచిండు అని అంటే, గెలిచిన వాళ్ళందరూ అదృష్టంతో గెలిచిండు, ఓడిపోయినప్పుడు ఏమనాలి వీళ్ళని? వారి ఒక ఇదే పెద్ద మనిషి మంత్రి సీనియర్ మహిళ వారికి వదిలేస్తున్నాం. వారు నాకు వదిలేయటం కాదు, నేనే వారికి వదిలేస్తున్నాను. 3 నెలల క్రితం సైతం జిల్లా ఎమ్మెల్యేలు కొండా దంపతుల వ్యవహార శైలికి వ్యతిరేకంగా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. వరంగల్ జిల్లా నేతలంతా వివాదాలు పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించి పెద్దలు చేతులు దులుపుకున్నారు. ఆషాఢ మాసంలో భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ విషయంలోనూ మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాజాగా ధర్మకర్తల నియామక వ్యవహారంతో ఇవి రచ్చకెక్కాయి. మరి పీసీసీ క్రమశిక్షణ కమిటీ, పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వరంగల్ నేతల మధ్య వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతారో, చూసి చూడనట్లు వ్యవహరిస్తూ కాలం గడిపేస్తారో అన్నది వేచి చూడాల్సిందే. విశాఖలో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఆర్వి సుబ్రహ్మణ్యం కథను అందించిన చిత్రం బ్యూటీ. అంకిత్, నీలకి జంటగా సాయివర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి టీమ్ ప్రొడక్షన్స్, నావరా సెల్యులాయిడ్, జీ స్టూడియో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వాసుకి, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్ర విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్లో చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించింది. దర్శకుడు మారుతితో పాటు నిర్మాత ఎస్కేఎన్ పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే దర్శకులు నిరుత్సాహపడవద్దని ప్రముఖ దర్శకుడు మారుతి అన్నారు. తప్పెక్కడ జరిగిందో గ్రహిస్తే మరో ప్రయత్నంలో విజయాన్ని అందుకోవచ్చన్నారు. ప్రేక్షకులు తన సినిమా చూడలేదని ఇటీవల ఓ దర్శకుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కొంతమంది అసభ్య పదజాలం వాడడం సరికాదన్నారు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తాను అసభ్యతను, ద్వంద్వార్థ సంభాషణలు, సన్నివేశాలు రాయడం మానేశానని గుర్తు చేశారు. తనపై పడిన ముద్రను చెరిపేసుకుంటూ నేడు 400 కోట్ల రూపాయలతో ప్రభాస్తో రాజాసాబ్ చిత్రాన్ని తీసే స్థాయికి ఎదిగినట్లు మారుతి పేర్కొన్నారు. మంచి సినిమా తీసి చూడలేదని చెప్తూ కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. డైరెక్టరు, కళాకారుడు 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే, ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసు తిరుగుతానంటున్నారు, అసలు సినిమాలే మానేస్తానంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా? ఎంత దారుణంగా మాట్లాడతారా?
అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది, అంతేగాని సినిమాలు మానేస్తా, నేను రాను, ఎవరిని చూడొద్దు, చొక్కా ఇప్పదీసి తిరుగుతా, బూతులు మాట్లాడతారు. ఏంటి అసలు ఇది? ఏ కల్చర్ ఎటు వెళ్ళిపోతుంది?